హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ నుంచి ఏం జరిగిందో క్లుప్తంగా చెప్తానండి. లైవ్ అప్డేట్స్తో పాటు ఆటో టాస్క్ అయిపోయింది. పాయింట్స్ ఇప్పుడు ప్రజెంట్ పృథ్వీ లీడింగ్లో ఉన్నాడు. సో ఫస్ట్ స్టార్ట్లో 30, ఇప్పుడు 50 ఆయనకు వచ్చినాయి కాబట్టి. ఆ తర్వాత యష్మి అండ్ విష్ణు ఇద్దరు 50-50లో ఉన్నారు పాయింట్స్తో. నెక్స్ట్ టేస్టీ తేజ అండ్ రోహిణి 60స్లో ఉన్నారు. ఓకేనా? సో ఇక్కడ వీటితో పాటు ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. అంటే నాకు అందిన అప్డేట్ ప్రకారం చెప్తాను. ఒక లీక్డ్ అప్డేట్ ఉంది కూడా, అది కూడా చెప్తా. సో రోహిణి అండ్ పృథ్వీ గేమ్ ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనేది టాక్. సో మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, సో అక్కడ లైవ్లో చూస్తున్న వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన గేమ్ అంటది. బట్ ఆఫ్ లేట్ ఇక్కడ ఏమని అప్డేట్ వస్తుందంటే, ఇది సపోర్టింగ్ టాస్కా, ఇండివిజువల్ టాస్కా, వీళ్ళిద్దరికి ఏదైనా ఫిజికల్ టాస్క్ పెడితే ఆబ్వియస్గా పృథ్వీ గెలుస్తాడు. సో కానీ రోహిణి బాగా పెర్ఫామ్ చేసిందన్న వార్తలు వస్తున్నాయి. సో అట్ ద సేమ్ టైం ఇంకో అప్డేట్ ఏంటంటే, ఇద్దరు సపోర్ట్ చేసుకునే విధంగా, అంటే ఇప్పుడు పృథ్వీకేమో నిఖిల్, యష్మి, నబీల్, విష్ణుప్రియ సపోర్ట్ చేశారని, అటుపక్క రోహిణికేమో ఆ మిగిలిన ముగ్గురు ఉన్నారు కదా, గౌతమ్, టేస్టీ తేజ, అవినాష్ అండ్ ప్రేరణ. ఎందుకని ప్రేరణ రోహిణి కోసం మళ్ళీ రోహిణి కోసం ఇప్పుడు సపోర్ట్ చేయలేదనుకో, కంటెంటర్గా ఇచ్చి ఏ ఉపయోగం? మెగా చీప్ అయితే కదా, మళ్ళీ నువ్వు దెబ్బేసావని ఇది వస్తాం. సో ఇది అప్డేట్. ఒకవేళ ఈ అప్డేట్ నిజమైతే, ఇప్పుడు ఈ అప్డేట్ నిజమైతే నిఖిల్ మాట తప్పినట్టే. ఎందుకని? నిఖిల్ లాస్ట్ టైం ఏమన్నాడు, ప్రేరణ వర్సెస్ రోహిణికి జరిగినప్పుడు ప్రేరణకు సపోర్ట్ చేస్తా, ఇది జరిగితే అన్నానండి. ఇఫ్ కండిషన్, ఓకే, లీక్డ్ అప్డేట్ నిజం అయితే, ఓకే, ఒకవేళ సపోర్టింగ్ టాస్క్ వీళ్ళు చేస్తే, ఎందుకంటే అదే వచ్చింది లీక్డ్ అప్డేట్. నిఖిల్ వచ్చి పృథ్వీకి సపోర్ట్ చేశాడు. నిఖిల్ ఏమన్నాడు, నాకు నెక్స్ట్ ఛాన్స్ వస్తే రోహిణి నీకే చేస్తారా, దట్స్ మై ప్రామిస్ అంటే, నేను క్లియర్ కట్గా, కాకపోతే 1 వీక్ బ్యాక్ వెళ్ళి నా వీడియో చూడండి. ఇతను మాట అంటే అడిగాను, అప్పటికి ఊరికి గుర్తుంటే ఏమి ఉత్త మాటలే అన్న. ఆ తర్వాత నిన్న ఒకసారి నిఖిల్ రోహిణి పక్క ఉన్నప్పుడు ఎవరు ముందుకెళ్లాలని ఓటింగ్ పెట్టినప్పుడు ఏంటంటే, ఈ కంటెండర్ టాస్క్లో నేను అప్పుడు కూడా చెప్పాను, లాస్ట్ టైమే రోహిణికి మాట ఇచ్చున్నాడు కదా, అరే నేను నీకు ఎలాగో ఇచ్చున్నా కదా, నేను 4 సార్లు చీప్ అయ్యా కదా అని అనొచ్చు. కాబట్టి ఇక్కడ ఆయన పెట్టే క్లాజ్ ఏంది, చీప్ పేరు, మెగా చీప్ పేరు. 4 వారాలు చీప్ అయినా వీళ్ళు వచ్చాక మెగా చీప్ కాలేదంట. అంటే ఉన్న వారాల్లో ఒక 5 సార్లు 6 సార్లు నేను అవ్వాలా. అది అంటే 5 సార్లు 6 సార్లు అవ్వకపోయినా అన్యాయం. చూడండి, మంచి లాజిక్ స్వామి. ఇప్పుడు చీప్కి మెగా చీప్కి డిఫరెన్స్ ఏంది? అప్పుడు చీప్ అయినా, అప్పుడు ఏంటి చీపు, ఒక తక్కువ సమూహానికి అనుకుందాం. ఇప్పుడు కూడా అందరూ పోయాక ఆడుంది 10 మందికే కదా, మెగా మొత్తానికి రూలే కదా చేస్తుంది అక్కడ, పేరు మార్పు. సో అప్పుడు చీప్ అయ్యా కానీ మెగా చీప్ కాలేదు కాబట్టి, సరే ఆయన డిపెండ్ చేసుకుంటున్నాడు కాబట్టి రోహిణి విషయంలో సపోర్ట్ చేయలేకపోయాడు అనుకోవచ్చు. ఇప్పుడు పృథ్వీకి రోహిణికి పడ్డప్పుడు కూడా రోహిణికి సపోర్ట్ చేయకపోవడం అంటే ఏంటి అంటే, వచ్చిన అప్డేట్ని బట్టి నిఖిల్ పృథ్వీకి సపోర్ట్ చేస్తున్నాడంటే దీనికి ఏం లాజిక్ చెప్తాడు? ఇదే నేను మొన్న చెప్పా, ఇతను ఒక మాట అనే ముందు అంటాడు కానీ దాని కష్టం నిలబెట్టుకోవటం. ఇదంతా ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తుంది ఇది నిజమైతే, ఒకవేళ ఇది నిజం కాకపోయినా సపోర్ట్ గేమ్ ఆల్రెడీ నిఖిల్ అండ్ రోహిణి ఇది కూడా చూసాంగా, ఆయన వాంటెడ్లీ ఇచ్చేయచ్చు, నేను లాస్ట్ టైం ఖచ్చితంగా నీకు చేయాలనుకున్నాను, నీకు చేశానని. మీకు ఇంకొక డౌట్ అడగొచ్చు, మీరు ఇంకో క్వశ్చన్ అడగొచ్చు నన్ను, ఏంటంటే ఎలా అండి మాట్లాడతారు మీరు ఎంత ఇదిగా, నిఖిల్ అండ్ రోహిణికి మాట జరుగుతున్నప్పుడు ఆయన గెలవాలని చూస్తారు కదని. మరి ఇదే నిఖిల్ అండ్ ప్రేరణకి ఎగ్గేయాల్సి వచ్చినప్పుడు నాది పోయినా పర్లేదు, ప్రేరణది కావాలంటే నాది, ప్రేరణది వద్దంటాడు కదా. మనిషిని బట్టి గేమ్ మారుతుంది కదా, అది నేను చదువుతుంది. ఓకేనా? సో అప్పుడు అలానే ఉండాలి కదా. నీకంటే ప్రేరణ ఉండాలి, నాది పోయినా పర్లేదు అనుకునేవాడు. అదే తత్వం ఎక్కడ ఎందుకు ఉండకూడదు? మీరే అంటున్నారు కదా, అప్పుడెప్పుడో ఉండే మాకు ఆలోచనలు. సో ఇప్పుడు ఈ క్లాన్లన్నీ విడిపోయాక ఇంకా చీప్ లేదు, మెగా చీప్ లేదు, వైల్డ్ కార్డ్ లేదు, ఓల్డ్ కార్డ్ లేదు, అందరం ఒకటే. మేము ఫస్ట్లో మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఏం లేవు అన్నప్పుడు ఎట్లా ఆడాలి గేము? వేరేగా ఆడాలిగా. సో ఇది ఒకటి చెప్దాం అనుకున్నా. చాలా అంటే ఇంకొక పాయింట్ ఏం చెప్దాం అనుకున్నా అంటే, పృథ్వీ ఒకానొక టైంలో రోహిణిని మీకు గుర్తున్న ఒక 5 వారాలు 4 వారాలు వెనక్కి వెళ్తే, పృథ్వీ రోహిణి వైపు అలా చూస్తా, ఎలా చూస్తా, ఫిజికల్గా ఆడాలంటే కొంచెం ఇది ఉండాలి అన్నట్టు ఒక ఇది చేస్తాడు, ఫిజికల్గా ఆడగలవా నాతోటి అన్నట్టు. సో ఇక్కడ చూడండి, టిట్ ఫర్ టాట్ అంటే అలానే ఉంటుంది బిగ్ బాస్లో. అట్లా ఏదైతే అన్నాడో అదే రోహిణి మీద ఈరోజు పృథ్వీ ఓడిపోతాడు. అది సపోర్టింగ్ టాస్క్, మామూలు టాస్క్ చూద్దాం. నాకు వచ్చిన టాస్క్ అయితే రోహిణి కూడా గేమ్ ఆడిందంట, ఆ గేమ్ ఆడిందంట. లాస్ట్లో ఇంకా ఓడిపోయాడని తెలుస్తుంది నాకు వచ్చిన అప్డేట్ అయితే.
అయితే వాళ్ళిద్దరు ఆడతానే వీళ్ళు సపోర్టింగ్ టాస్క్ ఆడారా, అసలు వీళ్ళు ఎవ్వరు సపోర్ట్ లేకుండా వాళ్ళిద్దరే ఆడారా, ఇవన్నీ కాంబినేషన్స్ మనకు తెలియవు. ఓకేనా. సో అంటే నేను చెప్తున్నా, ఒక మనిషిని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. ఓకేనా. సో నువ్వు అప్పుడు ఒకలాంటి ఈ రోజు కూడా ఆటో గేమ్లో నాదే ఆటో నాదే ఇల్లు అన్నట్టు అంటాడు. సో ఊపులో మనోడికి ఊపు వస్తే మాటలు వేరేగా వస్తాయి. సో అట్లా రోహిణిని ఇలా నాగ్ సార్ కూడా అంటాడు, నీ నువ్వు మార్చుకో కొంచెం, నీ చూపు అంతా ఆమె ఫీల్ అయింది అప్పుడు, ఏంటి ఎలా చూస్తున్నావు అది ఇదని, అంటే ఆమెను బాడీ షేమ్ చేసినట్టు. సో ఫిజికల్ గేమ్లో ఆడే అంత ఇది ఉందా నీకు అన్నట్టు. సో ఇప్పుడు అదే ఫిజికల్ గేమ్లో ఈయన మీద గెలిస్తే ఏం ప్రూవ్ అయింది. అందుకే ఎప్పుడు మనుషులను తక్కువ అంచనా వేయద్దు. ఓకేనా. తక్కువ అంచనా వేసి ఒక మాట అంటే ఏమైందంటే అది బాగోదు. రైట్. సో రోహిణిని ఏ ఫిజికల్ టాస్క్లో అయితే ఇట్లా సైగ చేసి నువ్వు ఫిజికల్ గేమ్ ఆడతావా అన్నాడు, అదే ఫిజికల్ గేమ్లో అదే ఫిజికల్ కైండ్ ఆఫ్ గేమ్లో రోహిణితో ఓడిపోవడం అంటే ఇంకా అంతకు మించి విజయం ఏముంటుంది చెప్పండి రోహిణికి కదా. రైట్. అది జరగబోతుందని టాక్, అది చెప్పాలనుకున్నా. నెక్స్ట్ ఈరోజు లైవ్ అప్డేట్స్ ఏంటంటే ప్రేరణ వాళ్ళ యానివర్సరీ కదా, మంచిగా శారీ కట్టుకొని రెడీ అవుద్ది. సో అవన్నీ ఆమె జ్యువెలరీ 1 గ్రామ్ గోల్డ్ ఏదో అంటాను చూడు, ఇమిటేషన్ జ్యువెలరీ అన్నీ చూసి శ్రీపాద్ ప్రేరణ మధ్యలో లవ్ సింబల్ అన్నీ పెట్టుకుంటుంది. అక్కడ మన తేజ వస్తా అనమాట, నీకు ఒకటే ఒకటి అడుగుతున్నాను చెప్పు, నీకు శ్రీపాద్ అంటే ఇష్టమా లేదా అంటే ఇష్టమే అంటది. అయితే బయటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకో అన్నట్టు అంటాడు. అంటే యానివర్సరీ హాయిగా బయటికి వెళ్ళి చేసుకోక ఇంట్లో ఎందుకంటే నో నో నాకు ఎక్కడ ఉంటే ఇష్టమే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమైతే ప్రేరణ అంటది. అంటే జస్ట్ పని చేస్తాడు. నీకు శ్రీపాద్ అంటే ఇష్టం ఉంటే ఇంకా నెక్స్ట్ ఈ వీక్ వెళ్ళిపోయి హాయిగా బయట చేసుకోవచ్చు కదని ఇంకా అక్కడ అందరూ ఏం చేస్తారు, రోహిణి ఏం చేస్తుంది అంటే ఆ బ్రెడ్స్కి సాస్ అదేంది రెడ్ సాస్ పెట్టి ఒక మంచి కేక్ లాగా తయారు చేస్తుంది, దాన్ని కట్ చేసి తినిపిస్తారు. హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది, ఎమోషన్ అయ్యిద్ది ప్రేరణ. గౌతమ్ వచ్చి యానివర్సరీ విషెస్ చెప్తారు, అందరూ యానివర్సరీ విషెస్ చెప్తారు, తినిపిస్తారు, అందరికీ తినిపిస్తుంది. అదొకటి జరిగింది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే యష్మి ఒక్కటే కూర్చొని పప్ప బాధపడుతున్నాను పప్ప, నువ్వేం బాధపడక పప్ప, నేను నువ్వు చెప్పినట్టే ఆడుతున్నా పప్ప, ఐఎమ్ సారీ పప్ప, నువ్వు చెప్పినట్టే నేను గేమ్ మార్చుకున్నాను పప్ప అని మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ ఫాదర్ తోటి. ఓకేనా. వాళ్ళ ఫాదర్ తోటి మాట్లాడుతుంటుంది. అప్పుడు నబీల్ వస్తాడు. నబీల్ వచ్చి అగైన్ ఈ టాస్క్ గురించి మాట్లాడుకుంటారు. గౌతమ్ ఏదైతే ఉంటుందో డైస్ టాస్క్. సో అది గౌతమ్కి టాస్క్ చాలా బాగా చేశాడంటే యష్మి అంటది. యష్మి ఏమంటదంటే నిజమే, ఒకే కలర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నన్ను ముందు తీస్తే మాత్రం నేను ఖచ్చితంగా క్వశ్చన్ చేసేవాదాన్ని, వై నేనని. సో వాడు బాగానే అన్ని మార్క్స్ చేసుకున్నాడని. కానీ దురదృష్టం ఏంటంటే ఇటువంటి అన్ని లైవ్లో వేస్తాడు. ఏది నిన్న నబీల్ పృథ్వీ బొగిన్న, ఈ రోజు యష్మి అండ్ నబీల్ మాట్లాడుకొని బొగిన్న, ఇవన్నీ ఎపిసోడ్లో రావు. ఎపిసోడ్లో ఖచ్చితంగా గౌతమ్కి కట్ అయ్యే వస్తాయి. సో ఆడ ఆ విషయంలో బాగానే ఇది చేశాడు. లేకపోతే నేనే అడిగేవాడిని, ఇంకా మాకు మాట్లాడలేకుండా పోయింది, ఇంకా మాట్లాడటానికి ఏమి లేకుండా పోయింది, అది ప్యూర్ లక్, డై చేసినప్పుడు నా పేరు వస్తే నేనే కదా అన్నట్టు. ఆ తర్వాత ఆటో టాస్క్ స్టార్ట్ అయిపోద్ది. ఆటో టాస్క్ స్టార్ట్ అయ్యాక ఆటో టాస్క్ ఏంది, ఆటోలోకి వెళ్ళి ఎక్కువసేపు కూర్చోవాలి. ఇక్కడ రోహిణి ఫస్ట్ పృథ్వీని అటాక్ చేయడం తోయటానికి చాలాసేపు కూర్చుంటారు. ఇక్కడ నబీల్ సంచాలక్ అనమాట. నబీల్ సంచాలక్ అయితే నబీల్ కొన్ని రూల్స్ పెడతాడు. ఫస్ట్ కొంచెం తాకిన కింద ఆటో నుంచి కింద దిగిన అవుట్ అంటాడు. గేమ్ గడిచే కొద్ది రూల్ మారుస్తాయి. కొంచెం మెజారిటీ ఆఫ్ ది బాడీ కిందకి దిగిన అవుట్ అంటాడు. ఇట్లా మార్చుకుంటూ వస్తాడు. అయితే ఫస్ట్ టేస్టీ తేజ. ఇక్కడ టేస్టీ తేజ పడక ముందు రోహిణి ఏం చేస్తుంది, పృథ్వీని అటాక్ చేయబోద్ది. ఎందుకని పృథ్వీని ఆయన ఇక్కడ రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటాయండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే వీళ్ళందరూ అవినాష్ చదువుతుంటాడు బయట ఉండి, వీళ్ళందరూ అనుకోమన్నది ఏంటంటే జనరల్గా ఒకసారి మెగా చీఫ్ అయిన వాళ్ళని మనం చేయకూడదు అనుకుంటాం కదా. అట్లా మీ 5 మాట్లాడుకొని, విష్ణు ఒక్కటే కదా ఆల్రెడీ మెగా చీఫ్, మిగిలిన వాళ్ళలో యష్మి ఉన్నా యష్మి చీఫ్ నాట్ మెగా చీఫ్, అలాంటప్పుడు మీరు అడగాల్సింది కదా అంటే ఫస్ట్లో కూడా ఆ టాపిక్ వచ్చింది, ఆమె కాదని అన్నట్టు అంటారు. ఓకేనా. అదొక పాయింట్. ఇక్కడ రోహిణి ఏం చేస్తుంటే పృథ్వీని తోయటానికి ట్రై చేస్తాయి, కింద వేయటానికి. ఆబ్వియస్గా పృథ్వీని తోయడానికి వేస్తే ఆయనకు కూడా కోపం వస్తాయి. ఇప్పుడు దీంట్లో మనము పృథ్వీని తప్పడాల్సిన పనిలే, ఆమె వచ్చి ఈయన తోయటానికి వేసినప్పుడు ఈయన ప్రయత్నించడా. ఈ తోసే ప్రాసెస్లో ఇతను ఉంటాడు చూసావా టేస్టీ తేజ హెల్ప్ అనేది అందదాను. టేస్టీ తేజ ఇతను గట్టిగా ఉంటే తోసే ఛాన్స్ ఉండేది. టేస్టీ తేజ ఎందుకు కష్టం కాబట్టి టేస్టీ తేజ ఏమంటాడు బయటకు వచ్చాక, నేను అటువంటి గేమ్స్ ఆడను, సో ఫిజికల్గా మరి ఓవర్ ఇది ఏది నేను ఆడను అన్నట్టు సంజాయిషి ఇస్తాడు. ఆయనకి
అంటే టేస్టీ తేజకి తెలుసు. ఏం తెలుసు? ఇటువంటి గేమ్స్ కొన్ని గేమ్స్‌లో ఆడి టాప్‌కొస్తే వాల్యూ ఉంటది. కొన్ని గేమ్స్‌లో ఆట ఆడాలి ప్లస్ పడిపోవాలి. అప్పుడు ఇంకా ఎక్కువ సింపతి వస్తుంది. ఇయన్నీ తెలియనివి కాదు టేస్టీ తేజకి. సరే వాటెవర్. సో, ఫస్ట్ టేస్టీ తేజ పడేస్తారు. ఆ తర్వాత రోహిణిని కూడా తోసేస్తారు. ఈ విష్ణు వచ్చి రోహిణిని దోసే అన్నట్టు ఉంటది. రోహిణిని చేసే ప్రాసెస్‌లో ఈవెన్ ఈమె కూడా ఉంటది. ఎవరు? యష్మి కూడా ఉంటది. సో, యష్మి బయటకొచ్చాక ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ ఏందంటే, ఇక్కడ అవినాష్ అన్నీ అడుగుతా ఉంటాడు. అవినాష్ మామూలోడు కాదు స్వామి. అవినాష్‌కి బాధేందంటే, ఇక్కడ మీరు లైవ్ చూస్తే అర్థమైద్ది. అవినాష్‌కి బాధేంది? ఆయన బలంగా రోహిణి గాని, టేస్టీ తేజ గాని కావాలని. ఇంకెవరు కాకూడదని. సో, మీరెందుకు గివ్ అప్ ఇచ్చారు అని. అసలు టేస్టీ తేజ నువ్వెందుకు ఆడలేదు, నువ్వు అందుకు ఆడలేదు అన్నట్టు అంటాడు. సో, ఇక్కడ మీరందరూ కలిసి ఫస్ట్ విష్ణుప్రియని తీయాలి కదా అంటాడు. వీళ్ళిద్దరు ముందు ఔట్ అయిపోతారు కదా! ఆయన బాధంతా ఉంటది. ఆ తర్వాత యష్మి వచ్చి రోహిణిని టార్గెట్ చేసి పంపిస్తది. అంటే పృథ్వీ, విష్ణువులతో పాటు యష్మి కూడా దోస్తది రోహిణిని. అక్కడ మళ్ళా యష్మిని అడుగుతాడు. ఎందుకు? ఇప్పుడు నువ్వు మెగా చీఫ్‌గా విష్ణు ఆల్రెడీ అయిందని సంగతి నీకు తెలిసినప్పుడు, మెగా చీఫ్ అయిన విష్ణువుని దోయకుండా ఇక్కడ ఏమని ఎందుకు దోసావు? రోహిణిని ఎందుకు దోసావు అన్నప్పుడు ఆమె చాలా కేటగారికల్‌గా పాయింట్ చెప్తది. యష్మి కొన్ని విషయాలు వీళ్ళకి తెలివిగా ఉంటదబ్బా. ఏం చెప్తంటే, మరి ఇప్పుడు ఆబ్వియస్‌గా నేను పృథ్వీకి నా ముందు బలం సరిపోదు. ఇప్పుడు బలం ఏంటి? 50 పాయింట్స్ ఉన్నోళ్ళెవరు? టేస్టీ తేజ. 40 పాయింట్స్ ఉన్నోళ్ళెవరు? రోహిణి. వాళ్ళిద్దరిని దోస్తేనే కదా నెక్స్ట్ గేమ్‌లో ముందుకెళ్ళాలంటే పాయింట్ గేమ్‌లో లాజికల్‌గా మాట్లాడితే యష్మి చెప్పింది కరెక్ట్. ఇప్పుడు రేపు ఎప్పుడైనా సరే క్యుములేటివ్ అవుతా ఉంటాయి పాయింట్స్ అని. క్యుములేటివ్ అవుతా ఉన్నప్పుడు ఏ రౌండ్‌కో రౌండ్ అంటే ఓకే. ఇప్పుడు క్యుములేటివ్ అవుతా పోతున్నప్పుడు నువ్వు కిందోడితో పోటీ పడే కంటే పైనోడిని దించితే ఈక్వల్ అయింది. సో, అట్లా ఆలోచిస్తామె. పాయింట్స్ ఎక్కువ ఉండేవాళ్ళని తొయ్యాలి అని. సో, ఆ తర్వాత ఒక మాట చెప్తది. ఇంక ఈళ్ళు ముగ్గురుంటారు గదా! ఈళ్ళు ముగ్గురున్నప్పుడు నేను నీకు అంతకుముందే విష్ణుని కూడా అడిగిద్ది. ఏమడిగిద్ది? "విష్ణు నువ్వు ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యావు గదే! నువ్వు దిగిపోవే" అంటది. లేదు ఈసారి నేను గట్టిగా ఆడాలని ఉందని ఆమంటది. ఆమంటే సరేలే కానీ అని చెప్పి ఏమేమనుకుంటది? ఈయన సపోర్ట్ వస్తదనుకుంటది పృథ్వీ సపోర్ట్. సో, పృథ్వీ కూడా ఏమనే దూసేస్తాడు. ఇక్కడ ఫైర్ అయ్యిద్దింక. నేను నిన్ను అనుకోకుండానో నువ్వొచ్చి నా ప్లాట్‌ఫార్మ్ మీద నిలబడితే రోప్ టాస్క్‌లో నేను నీకు సపోర్ట్ చేశాను. నిన్నేం తొయలేదు కదా! కొంచెం కూడా ఇది లేకుండా నన్ను దోసావు నువ్వు. నా మీద ఇంత చేస్తావా? అదంతా కొంచెం అది పెర్ఫార్మన్స్ అన్నట్టు అర్థమైపోతుంది. ఎందుకంటే దాన్ని ఇమ్మీడియేట్ క్షణమే మళ్ళా వాళ్ళు బాగా మాట్లాడుకుంటారు అంతా. అదే చెప్పా కదా! ఉదయము నేను అందుకే ఈ పాయింట్ కూడా చెప్పింది. లైవ్‌లో ఉదయాన్నే "పప్పా నువ్వు చెప్పినట్టే ఆడుతున్నా కదా పప్పా ఇండివిడ్యువల్‌గానే" అన్నట్టు అంటది కదా! సో, అది ప్రూవ్ చేయాలంటే కొన్ని చెయ్యాలేమో. దాన్ని తప్పని కూడా అనలేము. ఎందుకంటే ఇప్పుడేంటి చేయలేదనుకో మారలేదంటాం. చేసిందనుకో గేమ్ కోసం ఆడుతుందంటాం. ఎట్లైనా తలకాయ నొప్పే వాళ్ళకి. అంటే ఇప్పుడేందంటే 12 వారాల్లో ఆడిన ఒక సేఫ్ గేము, ఒక కన్నింగ్ గేము, ఒక వరస్ట్ గేము, ఒక గ్రూప్ గేము, ఒక్క వారంలో పునీతులవుతారంటే ఎవరుగా? ఖచ్చితంగా ఆ నిందలు మోయాల్సిందే. ఇప్పుడు ఎవరన్నా వచ్చి వాళ్ళు చెప్పంగానే మారారు ఎక్సలెంట్ అని అనటానికి కూడా లేదు. ఓకేనా? సో, ఒకవేళ చెప్పినా మారకుండా అలానే కంటిన్యూ చేస్తుంటే ఏందిరా ఈళ్ళు చెప్పినా మారలేదనే అంటారు. అంటే వాళ్ళు ఆడిన గేమ్ అలా ఉంది. అది ఇంకా వాళ్ళు సరిదిద్దుకోవడం కష్టం. సరే ఇంకా కష్టమే ఉందిలేండి. ఆల్మోస్ట్ లాస్ట్ దాకా వచ్చారు. ఇంక 2 స్టెప్పులే కదా! చాలా బాగానే వచ్చినట్టు ఈళ్ళందరూ. ఓకే. 12 వారాలంటే. సో, అలా కోప్పడిద్ది పృథ్వీ. "నువ్వు ఇలానే మాట్లాడుతా ఉండు" అని చెప్పి ఇంక ఒకరినొకరు అనుకుంటారు. అసలు నాకు చెప్పడానికి నువ్వెవరంటే "ఐ యామ్ పృథ్వీరాజ్ శెట్టి. ఈ ఆటోకి ఓనర్" అన్నట్టు అంటాడు ఆయన. ఫీల్ అవ్వు అట్నే. ఈ ఇంటికి ఓనర్ నువ్వే, ఈ ఆటోకి ఓనర్ నువ్వే అన్నట్టు ఏవో అంటా ఉంటది. ఆయనేం చెప్తాడు పృథ్వీ, "నా మెయిన్ పాయింట్ ఏందంటే నాకు 50 పాయింట్లు రావటం. ఓకేనా? ఒకవేళ నాకు 50 పాయింట్లు ఇచ్చి మీరందరూ దిగిపోమంటే దిగిపో. నేనెవరిని అటాక్ చేయనని" ఆయన అంటాడు. ఆయన ఆల్రెడీ 30లో ఉన్నాడు కదా! సో, ఏమేమంటది? "నువ్వు నన్ను దోసినట్టు విష్ణుప్రియని కూడా చూడు ఎలా దోస్తావు" అని. ఆయన కామ్‌గా చాలా సేపటి దాకా తోయడు. ఇప్పుడు అర్థమవుతుందిరా నన్ను దోసావుగా ఆమెను దూయటానికి ఏమన్నట్టు. ఇది నా గేమ్ అన్నట్టు అంటాడు. ఇది నా గేమ్ అన్నట్టు ఆమంటది. సో, "నువ్వెలా కోరుకుంటున్నావు నేను నీకు హెల్ప్ చేయాలంటే నువ్వే మాటిచ్చావు కదా!" అది ఇది అంటే, "అటువంటప్పుడు నా టీ షర్ట్ చించడానికి నువ్వు రెడీ అయ్యావు కదా! నువ్వు నా టీ షర్ట్ చించడానికి రెడీ అయ్యావు అంటే నన్ను తీసేయడానికి ట్రై చేసినట్టే కదా! నువ్వు మాత్రం ట్రై చేయొచ్చు నేను ట్రై చేయకూడదా" అన్నట్టు అంటాడు. ఇంకా అలా గొడవ అయిపోద్ది. తర్వాత విష్ణుప్రియ దిగిద్ది. తర్వాత విష్ణుప్రియని దోస్తాడు. తర్వాత ఈయన దిగిపోతాడు. పృథ్వీరాజ్‌కి ఆల్రెడీ లాస్ట్ 30 కాబట్టి దీంట్లో హైయెస్ట్ కాబట్టి 30+50 80 అవుతాయి. ఆ తర్వాత టేస్టీ తేజకి 50 కాబట్టి ఫస్ట్ దిగిపోయాడు కాబట్టి అక్కడ 50 ఇక్కడ 10 60 అవుతాయి. రోహిణికి లాస్ట్ టైం 40 ఇప్పుడు సెకండ్ దిగిద్ది కాబట్టి 40+20 60 అవుతాయి. యష్మి
ఇక్కడ యష్మి లాస్ట్ టైం ఎంత? లాస్ట్ టైం 20. ఓకేనా? యష్మి లాస్ట్ టైం 20, ఈసారి 30 పాయింట్స్ వస్తాయి దీంట్లో, అందుకని 50 అవుతాయి. విష్ణుప్రియ లాస్ట్ టైం 10, ఈసారి ఏంది సెకండ్ హైయెస్ట్ కాబట్టి 40. 10 + 40 50 అవుతాయి. ఓకేనా? ఇది స్కోర్ బోర్డ్. సో 80 పాయింట్స్ పృథ్వీకి, టేస్టీ తేజ రోహిణికి 60-60 అండ్ మిగిలిన వాళ్ళు ఎవరెవరు? యష్మి అండ్ విష్ణుప్రియకి 50-50. ఇక్కడ ఇంకో మాట కూడా అంటదంటే యష్మి, ఏమంటే ఇప్పుడు కానీ నువ్వు దిగిపోయావంటే కొంచెం ఎక్కువలు అవుతాం కదా, మనం పైకి వెళ్తాం కదా అన్నట్టు. అప్పుడు కాకపోతే అప్పుడు దిగిపోతే ఇంకా విష్ణుప్రియకి తగ్గిద్ది కదా. ఇప్పుడు విష్ణుప్రియ యష్మి ఉన్నప్పుడు విష్ణుప్రియ అనే పర్సన్ యష్మి కోసం దిగింది అనుకో, ఏమైద్ది? ఆమెకి థర్డ్ దిగిన వ్యక్తిగా 30 పాయింట్స్ వస్తాయి. లాస్ట్ టైం 10, ఇక్కడ 30, 40 వస్తాయిగా. ఇప్పుడు ఏమకి 40 వస్తాయి. ఓకేనా? ఎవరికి? యష్మికి 40 వస్తాయి. అవి ఉన్నప్పుడు ఇంకా పెరుగుద్దిగా. ఎవరి ఈక్వేషన్ వాళ్ళకు ఉన్నాయి కదా. సో వాట్ ఎవర్, ఇలా అయిపోయింది ఈ గేమ్. ఈ గేమ్ అయిపోయాక ఇంకా అంతా, ఇంకా అవినాష్ అయితే బయటికి రాగానే అలా ఆడాల్సింది, ఇలా ఆడాల్సింది, పాపం కుమిరిపోతున్నాడు, మదన పడిపోతున్నాడు. ఓకే, సో ఇలా అని టేస్టీ తేజ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు, నేను ఆ కైండ్ ఆఫ్ గేమ్ ఆడలేను. సో అంటే రోహిణి చెప్తానమాట, మన ఇద్దరం కానీ ఆడుంటే, కలిసి ఆడుంటే పృథ్వీని తోసేవాళ్ళం కదా అన్నట్టు. సో ఈ టాస్క్ అయిపోయింది. ఇంకా తర్వాత అందరు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారనమాట. ఇది మ్యాటర్. ఓకేనా? సో ఆటో టాస్క్ అప్డేట్స్ ఇవి, అంతే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.